అసలు అమ్మాయిలకి డ్రైవింగ్ ఎలా చేయాలి, రోడ్ని ఎట్లా ఫాలో అవ్వాలి, జీవితాన్ని ఎట్లా ఫాలో అవ్వాలని ఎంపవర్ చేస్తూ తన కెరియర్ని అన్యూజువల్గా ఎంచుకున్న అర్చన చిగుళ్ళ మనతో ఉన్నారు. ఇప్పటికీ 25,000 మంది అమ్మాయిలకి డ్రైవింగ్ నేర్పించారు. అపార్ట్ ఫ్రమ్ దట్ షీఈ్ అన్ ఆవిడ్ బైకర్, ట్రావెలర్, ఇన్ఫ్లుయెన్సర్ అండ్ లైఫ్ కోచ్ ఆల్సో. చాలా ఇంట్రెస్టింగ్ ప్రొఫైల్. లెట్స్ టాక్ టు హర్. జీవితం తనకేం నేర్పించింది అండ్ తను జీవితానికి ఏం నేర్పిస్తారు, ముఖ్యంగా మహిళలకు ఏం నేర్పిస్తారు. అర్చన, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అండి. యా, సో చాలా అన్యూజువల్గా మీరు ఏమేమి నేర్పిస్తారు చెప్పండి. అన్యూజువల్ ఏం లేదు. ఐ టీచ్ 2-wheeler ఇంకా 4-wheeler. అంటే మామూలుగా ఇంట్లో అన్నయ్యలు, బాబాయిలు, మావయ్యలు తిడుతూ నేర్పిస్తారు. ఏ సరిగా పెట్టు, ఏ చూడు, లుక్ వేర్ యూ గోయింగ్ అని. సో మీరు ఈ ప్రొఫెషన్లోకి వస్తే సక్సెస్ఫుల్ అవుతారని ఎలా అనుకున్నారు? అవసరాన్ని బట్టి అలా అయిపోయారా? నేను టైం పాస్కి నేర్చుకున్న వెహికల్. నేను చిన్నప్పుడు మా డాడీ నాకు చేతకు నేర్పించారు. వెన్ ఐ వాజ్ 6th class. నేర్పించినప్పుడు కాలనీలో టైంపాస్కి తిరుగుతుండే. అది చూసి తెలిసిన వాళ్ళు, నువ్వు చేతకే నడుపుతావు, నాకు స్కూటీ ఎందుకు నేర్పియలేవు అంటే, నాకు తెలీదు నా ప్యాషన్ ఇలా ప్రొఫెషన్ అవుతుందని. ఇంట్రెస్ట్ తోటి నేర్చుకున్నాను. ఇంట్రెస్ట్ తోటి ఐ యూస్ టు గో ఫర్ ద రైడ్స్. సో చిన్నగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్కి, లైక్ కాలేజ్ వచ్చాక కాలేజ్ ఫ్రెండ్స్కి, తర్వాత నేబర్స్కి అలా నేర్పించుకుంటా యా అలా నడిచింది. దెన్ ఎర్లీ మ్యారేజ్, కిడ్స్, బిజీ అయిపోయా. ఐ మీన్ టు NGO 24/7. ఇలానే వెళ్తున్నప్పుడు ఒకసారి NGOలో చూసా, వెహికల్స్ ఉంది, అమ్మాయిలు ఉన్నారు, కానీ ఎన్ని కిలోమీటర్స్ అయినా నడుచుకొని వెళ్తారు. అడిగాను, ఎందుకు వెహికల్ ఉన్న తర్వాత కూడా మీరు వెళ్ళడం లేదు అంటే, మాకు అంటే వి కాంట్ అఫోర్డ్. అదే. సో నేను నేర్పిస్తే మీరు నేర్చుకుంటారా అని అడిగా. మళ్ళీ అలా నా కెరియర్ అనేది స్టార్ట్ అయింది. సో ఫ్రీగా స్టార్ట్ చేసా. తెలిసిన వాళ్ళు ఏమన్నారంటే, ఫ్రీకి ఎప్పుడు వాల్యూ ఉండదు కాబట్టి పైసలు తీసుకుని చేయాలి. అండ్ దట్ ఈస్ అన్ ఆర్ట్. నేనేంటి అంటే, మనుషుల మెంటాలిటీ తగ్గట్టు వెహికల్ నేర్పిస్తాను. ఓకే, భయపడే వాళ్ళకి భయపడేలాగా, భయపడకుండా. అది ఇంకో వాళ్ళకి ర్యాష్గా ఉండే వాళ్ళకి స్లో డౌన్ అవ్వమని. నా దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ అందరు కూడా ఫోబిక్ స్టూడెంట్సే. మెయిన్ వాళ్ళకి వెహికల్ అన్న ఫోబిక్, రోడ్ అన్న ఫోబిక్. ఎలా అంటే ఇట్లా స్వెట్ తోటి తడిచిపోతారు. వాళ్ళు సెట్ అయిపోతారా మీ దగ్గరకు వచ్చి? దట్స్ అన్ అమేజింగ్ థింగ్ కదా. అసలు మీరే వెనక్కి కూర్చుంటారా? నేను పట్టుకోను, ముట్టుకోను, కూర్చోను. ఓహో, ఐఎమ్ బ్లెస్డ్ విత్ దిస్ వాయిస్. దాంతో చెప్తారు మీరు ఎలా చేయాలి. యా.